ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మనకి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళనే హిందువులు ఎట్లా మాట్లాడుతున్నారు, వీహెచ్‌పీ వాళ్ళని ఎట్లా మాట్లాడుతున్నారు, బజరంగ్ దళ్ వాళ్ళని ఎట్లా మాట్లాడుతున్నారు. దేశంలో మత ఉన్మాదం పెరిగిపోయింది. నాకు అర్థం కానిది ఏంటంటే, నువ్వు నా దేవుడిని దూషించబాకు అంటే మతోన్మాదం. అదే తమ దేవుడిని దూషిస్తే తలలు నరికేవాళ్ళు, తమ దేవుడిని ఏమీ అనకుండా సరే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, వందే మాత్రం పాడడానికి వీల్లేదు అన్నటువంటి వాళ్ళు సోషలిస్టులు, సెక్యులరిస్టులు. మరి ఈ మాట్లాడేవాడిలో బుర్ర పోయిందో, లేకపోతే బుర్ర అంటే ఇట్లాగే ఉండాలని మనం కూడా ట్యూన్ చేసుకోవాలో అర్థం కాదు. సరే, మన దేశంలో ఉదారవాదం అనేటటువంటిది తమ కొంపలోకి వచ్చి తమ ఇంట్లో ఆడదాన్ని ముట్టుకునేదాకా కూడా నడిచిపోతుంది. కాబట్టి వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేద్దాం. నేపాల్లో ఆర్ఎస్ఎస్ లేదే, వీహెచ్‌పీ లేదే, బజరంగ్ దళ్ లేదే, మరి హిందువులు ఎందుకు రోడ్డు ఎక్కారు? ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, లేదా తమ జాతి అంతానికి కుట్ర జరుగుతున్నప్పుడు తిరగబడక తప్పదని గ్రహించారు అక్కడ వాళ్ళు. హిందూ రాష్ట్రాన్ని మార్చిన రోజు నీ గొడవ చేయాల, హిందూ రాష్ట్రం తీసేసి దాన్ని కాస్త సెక్యులర్ దేశం అన్న రోజున ఇంత గొడవలు చేయాల. కానీ కన్వర్ యాత్ర మీద దాడి చేస్తే, ప్రభుత్వం పట్టించుకోకపోతే, అదేదో జనరల్ క్రైమ్ కేసులాగా చూస్తే, అంటే ఒక జాతి యొక్క ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నితే ప్రతి ఒక్క హిందువు కర్ర పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, రోడ్డు మీదకి వచ్చాడు, తిరగబడ్డాడు, వెంటాడాడు, వేటాడుతున్నాడు, పరుగులు పెట్టిస్తున్నాడు. హిందువు తిరగబడే రోజుని నేపాల్ నిరూపించి చూపించింది.